ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అటు మిత్ర దేశాలు ఇటు శత్రు దేశాలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల బరి నుంచి వైతొలగి 59 ఏళ్ల కమలా హ్యారిస్ కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు వర్సెస్ తమిళ్ అనే ఆసక్తికరమైన చర్చ తెరపైకొచ్చింది. అవును, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారని అంటున్నారు. ప్రధానంగా ఆయనపై జరిగిన కాల్పుల ఘటన అనంతరం లెక్కలు మరింత మారిపోయాయని చెబుతున్నారు. ఆయన గెలుపు అవకాశాలు భారీగా పెరిగాయనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి జో బైడెన్ వైదొలగడంతో పాటు కమలా హ్యారిస్ కు మద్దతు పలికారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అవకాశమున్న నేతల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారు. ఆమె పేరు ఖరారైతే తొలి ఏషియన్ అమెరికన్ నాయకురాలిగా ఆమె రికార్డు సృష్టిస్తారు. కారణం ఆమె తండ్రి ఇండియన్ అనే సంగతి తెలిసిందే. తమిళనాడు నుంచి అమెరికాకు వెళ్లి సెటిల్ అయిన శ్యామలా గోపాలన్ హ్యారిస్ కుమార్తె ఈ కమలా హ్యారిస్. తమిళనాడు నుంచి యుఎస్ వెళ్లిన శ్యామలా గోపాలన్ క్యాన్సర్ రీసెర్చర్, సివిల్ రైట్స్ యాక్టివిస్టుగా కాలిఫోర్నియాలో పనిచేసేవారు. అంటే కమలా హ్యారిస్ తమిళ ఆడపడుచన్నమాట. ఇక రిపబ్లికన్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి తెలిసిందే. ఆమె ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ. అయితే ఆమె తండ్రి అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఆమె అక్కడే జన్మించింది. ఏది ఏమైనా ఉషా చిలుకూరు తెలుగు ఆడపడుచు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అటు తెలుగు ఆడపడుచు ఇటు తమిళ ఆడపడుచు కీలక భూమిక పోషిస్తున్నారని, ఒక రకంగా ఇది భారతీయులు సంతోషించడంతో పాటు గర్వపడాల్సిన విషయమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు వర్సెస్ తమిళ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ప్రపంచ పటంపై భారతదేశ ముద్ర, ఈ దేశ ప్రస్తావన మాత్రం నిత్యం ఏదో ఒక మూల అంతర్జాతీయ మీడియాలో నానుతూనే ఉండడం గమనార్హం.